ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే బీఎస్ఎఫ్ ట్రేడ్ మెయిన్‌కి అప్లై చేసుకున్నారో వాళ్ళకు బీఎస్ఎఫ్ ట్రేడ్ మెయిన్ వాళ్ళకు ప్రజెంట్ ఫిజికల్ అప్లికేషన్ స్టేటస్ యాక్టివేట్ అయింది. అదేవిధంగా ఫిజికల్ అడ్మిట్ కార్డ్ కూడా రావడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఫిజికల్ అడ్మిట్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మన ఫిజికల్ డేట్ ఎప్పుడు పడింది, ఎక్కడ సెంటర్ పడింది అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, అదేవిధంగా ఫిజికల్ టెస్ట్‌కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి, ప్రతిదీ మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ఎవరైతే బీఎస్ఎఫ్ ట్రేడ్ మెయిన్ కోసం ఇన్ని రోజులు నాకు మెసేజ్ చేశారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ వీడియోని లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి బ్రదర్. అండ్ అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ డబుల్ అడితే ఇది బీఎస్ఎఫ్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి RECTT.bsf.gov అని టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మీరు లాగిన్ అయితే అవ్వాలి. ముందుగా ఇక్కడ మీకు మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చింటారో ఆ ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసి కింద ఒక పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ అయితే చేయాలి. తర్వాత ఇక్కడ మనకు లాగిన్ మీద క్లిక్ అయితే చేసుకొని మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఒక ఓటీపీ వస్తుంది, ఒక ఓటీపీ వెళ్ళిపోతుంది. ఆ ఓటీపీ అనేది వెరిఫై అయితే చేసుకొని మీరు లాగిన్ అవ్వండి. అక్కడ మీకు అప్లికేషన్ హిస్టరీ మొత్తం కూడా చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మీకు ఓటీపీ అయితే వస్తుంది. అలా ఓటీపీ అనేది ఎంటర్ చేసి కింద మీకు సబ్మిట్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి మనకు డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ హిస్టరీ అయితే ఉంటుంది. అప్లికేషన్ డేట్ మనకు August 3, 2025 మనకు అప్లై చేయడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్కి, కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ 2025 నోటిఫికేషన్కి. అండ్ ఇంకోటి బ్రదర్, మీరు పక్కకి స్క్రోల్ చేయండి. ఈ విధంగా మీకు పక్కకి స్క్రోల్ చేశారంటే అండ్ ఇక్కడ మీరు ట్రేడ్ కూడా చూసుకోవచ్చు. కానిస్టేబుల్ వాచర్‌మ్యాన్‌కి అయితే అప్లై చేయడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబరు, రోల్ నెంబర్ కూడా మొత్తం అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి బ్రదర్, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ ఎవరికైతే సబ్మిటెడ్ అని ఉంటుందో వాళ్ళకి మాత్రమే ప్రజెంట్ అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. ఎవరికైతే ఆ సబ్మిటెడ్ అని లేకుండా రిజెక్టెడ్ అని ఉందంటే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయినట్టు. మీకు ఎందుకు రిజెక్ట్ అయింది అనేది మనకు మీరు ఏదైనా మిస్టేక్ చేసిన అప్లికేషన్ చేసేటప్పుడు లేదంటే పేమెంట్ అయితే చేసి ఉంటారు, ఆ విధంగా అనమాట. ఇప్పుడు అడ్మిట్ కార్డ్‌ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకున్నారంటే ఇక్కడ సబ్మిటెడ్ అని వాళ్ళకి మాత్రమే ఇక్కడ పక్కనే మనకు యాక్షన్ అయితే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే మనం అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు యాక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కిందనే ఉంది చూడండి, ప్రింట్ అడ్మిట్ కార్డ్ అని, మీరు దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు, ఈ అడ్మిట్ కార్డ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ ఇన్ బీఎస్ఎఫ్ ఫర్ ద వేకెన్సీ ఇయర్ 2024-25 ఫస్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్ అనమాట. మనకు పీఈటీ అండ్ పీఎస్టీ మనకు RFID ద్వారా మనకు కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఫిజికల్ టెస్ట్ అనేది. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకోవాలంటే కనుక మీరు ఏం చేస్తారంటే మీకు రైట్ సైడ్‌ని మీకు 3 డాట్స్ అయితే ఉంటాయి కదా, ఆ 3 డాట్స్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు షేర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. షేర్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు ప్రింట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే పీడీఎఫ్ అనేది ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ అయిపోతుంది. లేదంటే మనం గూగుల్ డ్రైవ్‌లో అయితే మనం అయితే సేవ్ చేసుకోవాలి మన అడ్మిట్ కార్డ్‌ని. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మొత్తం కూడా ఫాలో అయ్యి మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అండ్ అడ్మిట్ కార్డ్ కూడా మీరు గూగుల్ డ్రైవ్‌లో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు ఫిజికల్ టెస్ట్ ఏ డేట్‌న ఉంది అండ్ ఎక్కడ సెంటర్ ఉంది అండ్ ఫిజికల్ టెస్ట్‌కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి అండ్ ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుందని మీరు చూసుకున్నట్టయితే అడ్మిట్ కార్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు పైనే చూసుకోవచ్చు, అడ్మిట్ కార్డ్ బీఎస్ఎఫ్ ట్రేడ్ మెయిన్ అని ఫస్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్. ఇది ఓన్లీ ఫిజికల్ టెస్ట్‌కి మాత్రమే అడ్మిట్ కార్డ్ అనమాట. ఎవరైతే ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అవుతారో, రన్నింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకు ఎగ్జామ్‌కి అడ్మిట్ కార్డ్ అయితే తర్వాత ఇష్యూ చేస్తారు. ఈ ఎగ్జామ్స్‌కనే కొంత టైం అయితే ఇస్తారనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ పీఈటీ, పీఎస్టీ వచ్చేసి మనకు RFID చిప్ ద్వారా మనకు RFID చిప్ అయితే పెడతారు. డిజిటల్ ద్వారా మనకు రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. మీరు ఏ ట్రేడ్‌కి అయితే అప్లై చేసుకుని ఆ ట్రేడ్ అయితే చూసుకొని మన సబ్స్క్రైబర్‌ది వాచర్‌మ్యాన్ అండ్ మీ ఫోటో ఉంటుంది అండ్ కింద సిగ్నేచర్ ఉంటుంది. అక్కడ అన్నీ కూడా మీ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. కొద్ది పైకైతే స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూసుకోండి, డీటెయిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్. చాలామంది వచ్చేసి బ్రదర్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అని ఇచ్చాడు కదా, ఎగ్జామ్ ఉందా అని కొంతమంది అడుగుతారు. ఎగ్జామినేషన్ అంటే కనుక అది ఫిజికల్ టెస్ట్ సెంటర్ అనమాట. మళ్ళీ మీరు ఎగ్జామ్ అంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం అనుకోవద్దండి. చాలామంది అలాంటి మహానుభావులు కూడా ఉన్నారన్నమాట. నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైం వచ్చేసి ఫిజికల్ టెస్ట్ టైం అనమాట. January 5, 2026 మార్నింగ్ 6 AM to 6 PM లోపు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఆ డేట్‌న. అంటే మన సబ్స్క్రైబర్‌కి నెక్స్ట్ మంత్ జనవరి 5వ తేదీన ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ రిపోర్టింగ్ చేయాల్సిన టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6కి అయితే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ కింద వచ్చేసి మనకు నేమ్, అడ్రస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్. ఇది వచ్చేసి మనకు బీఎస్ఎఫ్ ఒడిశా అట్ బెంగళూరు క్యాంపస్ నియర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ యెల్లంక, బెంగళూరు, కర్ణాటక. మన సబ్స్క్రైబర్‌కి వచ్చేసి మనకు బెంగళూరులో అయితే
ఇతనికి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తా ఉన్నాడు. అక్కడ పడిందనమాట సెంటర్ అనేది. మీరు ఎక్కడ పెట్టుకున్నారో సెంటర్ అనేది చూసుకోండి. అండ్ కొంతమందికి ఛత్తీస్‌గఢ్‌లో గాని పడి ఉంటది. లేదంటే ఒడిస్సాలో గాని పడి ఉంటది. మీకు ఫిజికల్ టెస్ట్ ఎప్పుడుంది? అండ్ ఫిజికల్ టెస్ట్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాలి. అంటే ఇది మీరు ఫిజికల్ టెస్ట్‌కి వెళ్ళిన టైం రోజు ఆ డేట్‌నే ఇవ్వాలి. కింద మీరు సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్‌గా సిగ్నేచర్ చేయాలి. అండ్ ఎవరైతే బోర్డ్ మెంబర్ ఉంటారో వాళ్ళు ఇక్కడ సిగ్నేచర్ అయితే చేస్తారు. మీరు ఇక్కడ ఏం టచ్ అయితే చేయొద్దండి. ఇక నెక్స్ట్ మనకు ఫిజికల్ టెస్ట్‌కి ఏమేమి తీసుకొని వెళ్ళాలి అంటే గన ఇక్కడ మెయిన్‌గా వచ్చేసి అడ్మిట్ కార్డు. ఇప్పుడు మీరు డౌన్‌లోడ్ చేసుకుంటారు కదా! అలాంటి అడ్మిట్ కార్డ్‌లు 2 అయితే ప్రింట్ అవుట్ అయితే తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు ఫోటో ఐడీ ప్రూఫ్. ఐడీ ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డ్ అయితే తీసుకొని వెళ్ళండి. ఇంకోటి బ్రదర్ అడ్మిట్ కార్డ్‌లో మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మీ ఆధార్ కార్డ్‌లో కూడా సేమ్ అదే విధంగా ఉండాలి. మీ పేరు, మీ ఫాదర్ నేము అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అనే అనమాట. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మన 10థ్ క్లాస్ మార్క్స్ మెమో. దీనికి ఓన్లీ 10థ్ క్లాస్ కాబట్టి 10థ్. అండ్ ఎవరైతే కుక్కు ట్రేడ్‌కి అప్లై చేసుకుంటారో కదా! వాళ్ళకు ఎన్ఎస్‌కేఎఫ్ సర్టిఫికేట్ కూడా అడిగాడు. అది కూడా తీసుకొని వెళ్ళండి. అండ్ ప్రెజెంట్ వచ్చేసి వాళ్ళు డీటెయిల్‌గా మెన్షన్ చేయలేదు. బట్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని రావాలని మెన్షన్ చేశాడు. తీసుకొని వెళ్ళండి. ఐడీ ప్రూఫ్, ఆధార్ కార్డు, నెక్స్ట్ అడ్మిట్ కార్డు ఇది మ్యాండేటరీ. ఆన్‌లైన్ అప్లికేషన్ మీరు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసినట్టు కూడా అప్లికేషన్ ప్రింట్ కూడా తీసుకొని వెళ్ళాలని చెప్తున్నారు కాబట్టి అది కూడా తీసుకొని వెళ్ళండి. మీరు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసిన ప్రింట్ కావాలంటే మీకు బీఎస్ఎఫ్ వెబ్‌సైట్‌లో మీరు అడ్మిట్ కార్డ్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకుంటారో అక్కడనే మీకు పైనే ఉంటది ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింట్ అని. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు తీసుకొని వెళ్ళండి. అండ్ మేజర్‌గా వచ్చేసి ఏందంటే అడ్మిట్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి. ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి. అండ్ మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫార్మ్ తీసుకొని వెళ్ళాలి. అండ్ మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! అది తీసుకొని వెళ్ళాలి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్ అనమాట. అదే విధంగా మీ కాడ ఒకవేళ డొమిసైల్ సర్టిఫికేట్ ఉంటే డొమిసైల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి. ఇది ఓన్లీ ఫిజికల్ టెస్ట్ మాత్రమే. మనకు ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఎగ్జామ్ అయితది. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళా మనకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ట్రేడ్ టెస్ట్ అప్పుడు మాత్రం కంపల్సరీగా ట్రేడ్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ ఒకటేసారి కండక్ట్ చేస్తారు. అప్పుడు మీరు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి. అప్పుడైతే కంపల్సరీ మీకు ప్రాబ్లమ్ అవుతది. ఏదైనా లేకపోతే. అండ్ ఇప్పుడు తీసుకొని వెళ్ళేటప్పుడు ఒరిజినల్‌తో పాటు 1 సెట్ జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళండి. ఇక నెక్స్ట్ బీఎస్ఎఫ్ ట్రేడ్‌మెన్‌కి ఫస్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్ అంటే మనకు ఫిజికల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే గన ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మేల్ వాళ్ళకొచ్చేసి 5 కిలోమీటర్లని 24 నిమిషాల్లో కంప్లీట్ చేసుకోవాలి. సేమ్ మనకు ఎస్‌జెడ్ కానిస్టేబుల్‌కి ఏ విధంగా కండక్ట్ చేస్తారో అదే విధంగా. ఒకవేళ ఫీమేల్ అయితే గన 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని 8 నిమిషాల 30 సెకండ్స్‌లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మనకు ఆర్ఎఫ్ఐడి ద్వారా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎగ్జాక్ట్ టైమింగ్ అయితే ఉంటుంది. అండ్ టైమింగ్‌లో అయితే ఎలాంటి మార్పులు అయితే ఉండవు. మీకు కరెక్ట్ టైమింగ్ ఇస్తారు. నెక్స్ట్ మనకు హైట్ విషయానికి వస్తే గన మినిమమ్ హైట్ అనేది మనకు 165 సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాలి. ప్రతి క్యాండిడేట్ వాళ్ళు మేల్ వాళ్ళు. ఒకవేళ అమ్మాయిలైతే గన 155 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఒకవేళ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళైతే మేల్ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు 160 సెంటీమీటర్లు అండ్ అమ్మాయిలొచ్చేసి 148 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు చెస్ట్. ఇది ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే. గర్ల్స్‌కి అయితే నాట్ అప్లికబుల్. నార్మల్ ఉన్నప్పుడు 75 బ్రీతింగ్ తీసుకుంటే 80 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది చెస్ట్ అనేది ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు వెయిట్. వెయిట్ వచ్చేసి మీ ఏజ్‌కి, మీ హైట్‌కి తగ్గట్టు వెయిట్ అయితే మెన్షన్ చేస్తారు. బట్ ఎంతున్నా పర్వాలేదు. బిలో 60, 50 కంటే తక్కువ అయితే ఉండకూడదనమాట. 50 కంటే తక్కువ ఉండకూడదు. అండ్ ఇంకోటి బ్రదర్ ఇప్పుడు చెప్పినది మొత్తం కూడా ఫస్ట్ ఫేజ్ అంటే ఫిజికల్ టెస్ట్ మాత్రమే కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ చేసుకొని అంటే రన్నింగ్ కొట్టినటువంటి వాళ్ళకు నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటది. ఎగ్జామ్‌కి మాక్సిమం 1 మంత్ కానీ, 1 ½ మంత్ కానీ టైమింగ్ అయితే ఇస్తారు. ఎగ్జామ్ కూడా మనకి ఏ విధంగా ఉంటుందంటే మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. జనరల్ అవేర్‌నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి 25 క్వెషన్‌లు 25 మార్కులకు. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి మనకు 25 క్వెషన్‌లు 25 మార్కులకు. యాప్టిట్యూడ్ నుంచి మనకు 25 క్వెషన్‌లు 20 మార్కులకు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ 25 క్వెషన్‌లు 25 మార్కులకు. ఓవరాల్‌గా 100 క్వెషన్‌లు వస్తే 100 మార్కులకు. 2 అవర్స్ అయితే మనకి ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. కాబట్టి మనకు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ద్వారా మీరైతే ప్రిపేర్ అయితే అవ్వండి. మీరు రన్నింగ్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. ఎవరైతే బీఎస్ఎఫ్ ట్రేడ్‌మెన్‌కి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్స్ అయితే రావడం అయితే జరిగింది. నేను చెప్పినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఫాలో అయ్యి డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ ఫిజికల్ టెస్ట్‌కి వచ్చేసి ఏమేమి తీసుకొని వెళ్ళాలి అది కూడా చెప్పాను. అవే తీసుకొని వెళ్ళండి. ఎక్కువ ఏమి ఇంపార్టెంట్ అయితే కాదు. ఆధార్ కార్డు, అడ్మిట్ కార్డు ఇవి మెయిను. అండ్ ఒక 3 ఫోటోలు గాని, 5 ఫోటోలు గాని తీసుకోనండి. అండ్ మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి. అంతే. అండ్ అప్లికేషన్ ఫార్మ్. అండ్ రన్నింగ్ కూడా ఏ విధంగా కండక్ట్ చేస్తారనేది కూడా మీకు క్లియర్ కట్‌గా చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. బాగా వెళ్ళండి. అండ్ మీకు ఎప్పుడు ఫిజికల్ టెస్ట్ ఎక్కడ ఉంది అండ్ ఏ డేట్‌న ఉందనేది కింద కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ.